గురుగారు, ముక్కోటి ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? అలాగే విష్ణు ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనం గురించి తెలియజేస్తారా? విష్ణవే నమః. రేపు ముక్కోటి ఏకాదశి. తిథులలో ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ ఏకాదశిని కూడా అనేక నామములతో ఉండగా ఉత్పన్న ఏకాదశి, పద్మ ఏకాదశి ఇలా ఉండగా ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఇది ఏదైనా వేరేగా ఉంటుందా అని పరిశీలన చేస్తే తమిళ సంప్రదాయాన్ని అనుసరించి సౌరమాన సిద్ధాంతంలో సూర్య గమనం ధనురాశిలో సంచారం చేస్తున్న కాలంలో వచ్చే మొదటి ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు. ఒక్కొక్కసారి ఈ ముక్కోటి ఏకాదశి పుష్యమాసంలో రావచ్చు, మరీ ఒక్కొక్కసారిగా మార్గశీర్ష మాసంలో కూడా రావచ్చు. ముందు వెనుకలుగా ఈ 2 నెలలలో సౌరమానం ధనుర్మాసంగా ప్రారంభమైనప్పుడు వచ్చే మొదటి ఏకాదశి. 3 కోట్ల దేవతలు ఈ రోజున ఆ పరంధాముడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని సేవించే నిమిత్తమై వైకుంఠానికి విచ్చేస్తారు. 3 కోట్ల ఏకాదశుల వ్రతాలు ఉపవాసాలు పాటిస్తే ఎంత ప్రయోజనం మనకు లభిస్తుందో, ఈ ఒక్క రోజున ఆ వ్రతాన్ని అనుసరిస్తే, ఉపవాస వ్రతాన్ని పాటిస్తే అంత పుణ్యం మనకు లభిస్తుంది. 3 కోట్లు అన్న సంఖ్య చూచినప్పుడు ఈ దేహంలో ఉండేటటువంటి అణుమండల వ్యవస్థ 3 కోట్ల సంఖ్యకు ప్రమాణభూతమైనది. దేహంలో ఉండే ప్రతి అణువు మార్పు చెందుతూ 11 సంవత్సరాల కాలానికి సంపూర్ణంగా కొత్త రూపం సంతరించుకుంటుంది. ఈ కొత్త రూపం చెందేటటువంటి అణు వ్యవస్థ ఈ దేహంలో 1 సంవత్సర కాలంలో స్వీకరించేటటువంటి మార్పుల సంఖ్య 3 కోట్లు. ఒక్క ముక్కోటి ఏకాదశి నాడు మనం ఉపవాస వ్రతం పాటిస్తే ఈ సంవత్సర కాలంలో మనం చేసిన సమస్త పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి ఈ క్షణంలో ఈ రోజు చేసిన పుణ్యఫలం కారణంగా కొత్త రూపం సంతరించుకుంటుంది ఈ దేహం. ఇది ముక్కోటి ఏకాదశి అని చెప్పడంలో ఉండే అంతరార్థం. శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠంలో సమస్త దేవతలతో దర్శనమిచ్చే పుణ్యభాగ్యం ఈరోజే అని కూడా ప్రాచీన పురాణ గ్రంథాలు తెలియజేస్తూ ఉంటాయి. విష్ణువు మన మనస్సులో ఉండేటటువంటి ప్రాణశక్తికి ప్రతీక. అంతటా వ్యాపించే ప్రాణశక్తి మనలో ఉండేటటువంటి గుణానికి ప్రతీక. ఆ ప్రాణశక్తి చూపించే గుణం పేరు విష్ణువు. ఇలా మనం ఆలోచన చేసి కొత్త ఊహ పొందడమే వైకుంఠ ద్వార దర్శనం, ఉత్తర ద్వార దర్శనం. వియన్ మండలంలో శ్రవణ నక్షత్ర మండలం దేదీప్యమానంగా జ్వాజ్వల్యమానంగా ప్రకాశనం పొందేటటువంటి కాలం ఈ రోజుతో ప్రారంభమవుతుంది. ఇది 30 రోజుల పాటు ఉంటుంది. ఆ విష్ణువు శ్రవణ నక్షత్ర మండలంలో శేషపాణువుపై మనకు దర్శనమిస్తాడు అని సంపూర్ణ వైష్ణవ గ్రంథాలు వివరిస్తూ ఉంటాయి. ఆ స్వామిని చూడడం కోసం ఈరోజు మనం చేసే ప్రయత్నం ఉత్తర ద్వార దర్శనం. ఆలయాలకు వెళ్ళి సంవత్సరం అంతా మూసి ఉంచి ఈ ఒక్క రోజున తెరిచేటటువంటి ఉత్తరం దిగ్భాగం వైపుగా ఉండే ద్వారాలోనికి వెళితే వైకుంఠుడి దర్శనం లభిస్తుంది అంటూ లౌకికంగా ఆలోచన చేస్తాం. ఇది తప్పు. ఇది లౌకికార్థం మట్టుకు సరిపోతుంది, కానీ విశేషమైన నిజమైన అర్థం ఇది కాదు. భూమండలాన్ని 2గా విభజిస్తే ఎదరగా ఉండే మండలమంతా 180 డిగ్రీలు తూర్పు, కోణమానిని 180 డిగ్రీలు ఇలా 2 చేతులు చాస్తే ముందు వైపు అంతా కూడా తూర్పు, వెనుక వైపు అంతా కూడా పడమర. మరి ఉత్తరం దక్షిణం, దక్షిణం దిగువ భాగం, ఉత్తరం పై భాగం. ఉత్తర ద్వార దర్శనం అంటే ఆకాశం వైపు చూడడం, జ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేయడం, నిర్మేఘంగా ప్రకాశంగా వెలుగులతో ఉన్నటువంటి ఆకాశ మండలాన్ని చూస్తూ నక్షత్ర మండలాలను పరిశీలన చేస్తూ శ్రీమన్నారాయణ దివ్య దర్శనం చేసుకోవడమే ఉత్తర ద్వార దర్శనం. అంతేగాని ఈ రోజున మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఆలయంలో వరుసలలో కూర్చుని తోటి భక్తులను తోసివేసుకుంటూ హడావిడి సృష్టిస్తూ తెలిసిన వారితో
ఏవైనా సంభాషణలు చేస్తూ శీఘ్రంగా దర్శనం ఏదైనా లభిస్తుందా అనే ప్రయత్నాలు చేస్తూ అక్కడ కేవలం మనం విగ్రహాన్ని మాత్రమే చూడగలుగుతాం. మనోనుగ్రహం కోల్పోయితే లభించే ఈ విగ్రహ దర్శనం గొప్పన ఇంట్లోనే ఉండి మన ఇంట్లో పెరుమాళ్ళు వైకుంఠుడు స్వామి ఎవరైతే ఉన్నారో దీపం వెలిగించి కన్నులు మూసుకొని జ్ఞానం పొందే నిమిత్తమై విష్ణు సహస్రము, భగవద్గీత, విష్ణు పురాణము, దైవధ్యాన సంబంధించిన శ్లోకాలు చదువుతూ స్వామి నీవే అని ప్రశాంతంగా గడపడం ఉత్తమ. ఆలోచిస్తే మనకే సత్యం సుబోధకం అవుతుంది. ఇది ఉత్తర ద్వార దర్శనం. నిజమైన ఉత్తర ద్వార దర్శనం అంటే జ్ఞానాన్ని అన్వేషణ చెయ్యడం.